ఏపీలో మత విద్వేషాలను రెచ్చగొడుతున్న శ్రావణ్తో పాటు వైసీపీకి కోవట్టుగా వ్యవహరిస్తున్న సినీ నటుడు ప్రకాష్ రాజ్పై కఠిన చర్యలు తీసుకోవాలని తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ డిమాండ్ చేశారు. ఈ మేరకు వారి వ్యవహార శైలికి సంబంధించిన ఆడియో లింక్లకు ఆయన విడుదల చేశారు. వైసీపీ సోషల్ మీడియా విభాగం పేటీఎం బ్యాచ్లకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రధాన లక్ష్యంగా మారారని మండిపడ్డారు. పవన్తో పాటు ఆయన కుటుంబ సభ్యులపైన ఉద్దేశపూర్వకంగా అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న కుట్రల్లో భాగంగానే నటుడు ప్రకాష్ రాజ్ ఆయనపై విమర్శలు చేస్తున్నారని, రాష్ట్రంలో అశాంతి సృష్టించడమే వారి ప్రధాన లక్ష్యమని ఆరోపించారు. వైజాగ్ రాజధాని అని ఎందుకన్నాడంటే వైవి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, సజ్జల రెడ్డి వీళ్ళకి వ్యాపారాలు చేసుకోవడానికి వైజాగ్ రాజధాని అని చెప్పి ప్రజల్లోకి వెళ్ళాడు. ప్రజలు ఎలా కొట్టాడు, దేంతో కొట్టాడు చూసాం. 11కు వచ్చాడు. ఇప్పుడు మావి గన్ అని రాజధాని అంటున్నాడు. ఎవరి కోసం తెలుసా? అది మచిలీపట్నం నాని కోసం, విజయవాడ అవినాష్ కోసం, గుంటూరు అంబటి కోసం, లేదా విజయవాడలో జడా శ్రావణ్ కుమార్ ఉంటాడు కాబట్టి ఆయన కోసం కూడా కావచ్చు. వీళ్ళ కోసం ఇప్పుడు మావి గన్ అని కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చాడు. ఇవన్నీ ఎందుకంటే వీళ్ళ ముగ్గురిని రెచ్చగొట్టి పంపిస్తాడు. మనం చూసాం, కోడిగుడితో కొట్టించుకున్నారు పోయి అందరూ. కాపుల్లే పంపించి కోడిగుడితో కొట్టించారు మీరు అక్కడ. అంటే వాళ్ళ ముగ్గురికి రెచ్చగొట్టాడు. మావి గన్ మీకోసమే తీసుకొస్తున్నాను నేను. మావి గన్ రాజధాని అయితే మొత్తం దోచేయచ్చు మీరు, మీ ముగ్గురు మచిలీపట్నం టు గుంటూరు దాకా మొత్తం మీ హవా చేసుకోవచ్చు అని చెప్పి ప్రయత్నంలో భాగంగానే మావి గన్ తీసుకొచ్చారు. కానీ మావి గన్ ప్రజల కోసమైతే కాదు. అలాగే మీకు ఒక జస్ట్ ఆస్కింగ్ అని ప్రకాష్ రాజ్తో తెలుసుంటుంది. ఈ మధ్యకాలంలో ప్రకాష్ రాజ్ కూడా చాలా ఎక్కువ మా మీద దాడి చేస్తుంటాడు గతంలో నుంచి కూడా. ఆయన ఇప్పుడు రాష్ట్రంలో అన్ని పోలీస్ స్టేషన్ తిరుగుతున్నాడు. ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన గురించి అతను అంత పెద్ద హీరోయిన్ కాదు, రావాలనేసి ఒక ప్రశ్న అని ఒక సోషల్ మీడియా పెట్టుకొని ఆయన జనసేన వాళ్ళనే ప్రశ్నిస్తాడు. ఇంకెవరు పవన్ కళ్యాణ్ గారిని మాత్రం ప్రశ్నిస్తాడు, ఇంకెవరిని ప్రశ్నించడు. వాళ్ళు ట్విన్ బ్రదర్స్, రావణు శ్రావణ్ అడ్వకేటు, ఈయన రావణు. ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఈయన పరిస్థితి ఎలా ఉందంటే ఆయన పవన్ కళ్యాణ్ గారిని, ఆయన కుటుంబాన్ని నోటుకొచ్చినట్టు మాట్లాడతారు. ఇప్పుడు మేము విమర్శలు చేస్తాం, ఒక లిమిటెడ్ చేస్తాం. మీరు మిమ్మల్ని చూసి నేర్చుకున్నాం కాబట్టి మేము చేస్తున్నాం. ఈ ప్రశ్న రావణ్ అనేవాడు ఒక్కసారిగా రాష్ట్రంలో హైలైట్ అయిపోవాలనుకున్నాడు. దిల్లా ఎలా ఉందంటే వీళ్ళ డైలాగులు, మొన్నేమో కాపులు ప్రెస్ మీట్ పెట్టి రేపు మమ్మల్ని సీఎం చేస్తాడు 5 మందిలో ఒకరిని అడిగాడు. నిన్న వీళ్ళు దళిత క్రిస్టియన్లు ప్రెస్ మీటింగ్ పెట్టి బహిరంగ సభ పెట్టి మమ్మల్ని డిప్యూటీ సీఎం చేస్తామని జగన్ అంటాడు. అంటే 2-3 దాంట్లో రావణు శ్రావణం ఇద్దరు డిప్యూటీ సీఎం అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి వాళ్ళకి. వీళ్ళు జగన్మోహన్ రెడ్డి ప్రేమతో పవన్ కళ్యాణ్ కక్ష అనిపించారు. ఎలా ఉంటుందంటే ఒకడేమో పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాడు, ఒకడేమో ఆయన కోసం బెయిల్ కోసం అన్ని స్టేషన్ తిరుగుతూ ఉంటాడు. అర్థమవుతుంది. ఈయనేమో లోపల తిరుగుతుంటాడు, ఈయన బయట తిరుగుతూ ఉంటాడు. వీళ్ళిద్దరు పని ఏమి? పవన్ కళ్యాణ్ గారు నిందలేసే పనే. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే వీళ్ళకి ఒక ఉన్నాడు బాస్, డండుస్కే బాస్ అని పేరు, డండుస్కే అన్నారు. ఆయనే ప్రకాష్ రాజు. ఆయన ఎలా టార్గెట్ చేయాలి, ఎలా మతం దాడి చేయాలి మనం అనే ఒక కుట్రలో భాగంగా వాడుతున్నారు. కనిపించేది వీళ్ళిద్దరే, రావణు శ్రావణు. వెనకాల నడిపించే దాంట్లో వెనకాల ఉన్న వ్యక్తులు ఈయన చిరంజీవి గారి పేరు, పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పుకొని బతికే ప్రకాష్ రాజ్ గారిని జస్ట్ ఆస్కింగ్. మేము కూడా ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డిని మీరు దళితులపై దాడి చేసినప్పుడు, డాక్టర్ సుధాకర్ చంపేసినప్పుడు జస్ట్ ఆస్కింగ్ ప్రకాష్ రాజ్, నువ్వు ఎందుకు ట్విట్ పెట్టలేదు, మాట్లాడలేదు? ప్రకాష్ రాజ్ ఈరోజు మనం చూసాం, లైవ్లో చూసాం. రావణు ప్రకాష్ రాజ్ మాట్లాడుకునే మాటలు సందర్భాలు ఎలా ఉన్నాయంటే రాష్ట్రంలో అల్లజడులు సృష్టించాలి, మత అల్లజడులు సృష్టించాలి, కూటమిని చీల్చాలి, పవన్ కళ్యాణ్ గారినే టార్గెట్ చేయాలి. ఎందుకంటే కూటమి రావడానికి కారణం పవన్ కళ్యాణ్ గారే కదా. పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తే ఇక ఆల్మోస్ట్ కూటమి చీలిపోతుంది, కులం చీలిపోతుందని చెప్పి కాపుల మధ్య తీసుకోవడానికి ప్రయత్నం ఇది. ఈరోజు అదేవిధంగా సోషల్ మీడియాలో కుట్రపూరితంగా డిబేట్స్ ఇద్దరు కలిసి నడుపుతారు. మనం చూసుంటాం. ఆయన ఒక డిబేట్ పెడితే ఆయనకి సానుభూతి, అయ్యయ్యో వాడు పిల్లోడు మంచోడయ్యా, వాళ్ళు అన్ని స్టేషన్లు తిప్పుతారేమి న్యాయం అంటాడు. వాడు బయటికి రాగానే ప్రకాష్ రాజు గారి వాయిస్లో నిజముంది, ఆయన మాట్లాడిన వాస్తవాలు, ఆయన నీతి నిజాయితీ అంటాడు. ఆయన వీళ్ళ డ్రామాలు